సో ఇంక మనకు వచ్చేది ఎండాకాలం కాబట్టి వీటిని మనం సంరక్షించుకోవాలి. మనకి స్పెసిఫిక్గా ఇదే కలర్ మనకి కావాలనుకుంటే దీనికి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ పెట్టుకొని ఇదే స్టెమ్స్ మనం తీసి వేరే కుండీలో పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎన్ని పోషకాలు ఇచ్చుకున్నా మనకి ఫ్లవర్స్ అనేది ఇలాగే బ్లూమ్ అవుతాయి అనమాట. చూసారా ఇలాగనమాట. ఇంకా వాటరింగ్ అనేది చేసేసి మనం ఈ కుండీల్ని నీడ ప్లేస్లో మనం పెట్టేస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఏ మొక్కలు అనుకుంటున్నారండి? చామంతి మొక్కలండి. నెక్స్ట్ ఇయర్కి మనం చక్కగా వీటిని భద్రపరచుకోవాలి. ఇయర్ అయితే నేను చాలా రేర్ కలర్స్ అని నేను సిటీజీ నుంచి తెప్పించుకున్నాను కాబట్టి సో నెక్స్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ సీజన్కి కూడా మనం ఇవన్నీ కూడా మంచిగా భద్రపరచుకోవాలన్నమాట. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ అదనమాట. అయితే ప్రాసెస్ అయితే ఎక్కువే ఉంటుంది, కాకపోతే నేను చిన్నగా సింపుల్గా మీకు చేసి చూపిస్తాను. సో అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇన్నైతే నా దగ్గర చామంతి మొక్కలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ కుండీలన్నీ కూడా మనకి మిద్దె పైన ఉన్న మొక్కలు అనమాట. ఈ కుండీలన్నీ కూడా సో ఇవన్నీ జాగ్రత్తగా నెమ్మదిగా మధ్యాహ్నం నుంచి కిందకి తీసుకొచ్చామన్నమాట. సో ఈవినింగ్ ఒక వీడియో చేసి ఇంకా కింద గార్డెన్లో అయితే మనకి కొబ్బరి చెట్లు అవన్నీ నీట్గా ఒక లైన్గా ఆర్గనైజ్గా ఉంటాయండి, లైన్ గాని. సో దాని కింద అయితే మనకి నీడగా ఉంటుంది అనమాట. సో ఇంకా మనకు వచ్చేది ఎండాకాలం కాబట్టి వీటిని మనం సంరక్షించుకోవాలి. అలాగే వీటికి కొంత నీడ అనేది కల్పించాలన్నమాట. ఎందుకంటే ఇవి ఇంకా బలం తగ్గిపోతుంది, అంత పువ్వులు కూడా రావు కాబట్టి మనం మిద్దె మీద కూడా మనకి ఇంత ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి కదండి. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ కాబట్టి సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేను కిందకి తెప్పించాను అనమాట. ఇవి ఉన్న ప్లేస్లోనే మనం ఇంకో మొక్కలు ఏమైనా కూరగాయ మొక్కలు కానీ ఇంకేమైనా సీజనల్ ప్లాంట్స్ ఏమైనా మనం పెట్టుకోవచ్చు. సో అందుకే ఇవన్నీ కూడా కిందకి జాగ్రత్తగా తెప్పించాను. సో ఇప్పుడు మనకి ఒకటి ఏంటంటే సో అలాగే మనకి ఇప్పుడు ఈ కలర్ కనిపిస్తుంది కదండి. మనకి స్పెసిఫిక్గా ఇదే కలర్ మనకి కావాలనుకుంటే దీనికి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ పెట్టుకొని ఇదే స్టెమ్స్ మనం తీసి వేరే కుండీలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదొక రేర్ కలర్, ఇదొక రేర్ కలర్, అలాగే ఇంకా చాలా రేర్ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. కొన్ని ఏంటంటే మనకి తెలియవు అనమాట. సో ఇక్కడ ఉంది కదండి, ఇవి బటన్ చామంతులు అని చెప్పాను కదా, అక్కడక్కడ మనకి మొగ్గ అనేది ఇలా ఉంటుంది. కాకపోతే మనకి చొట్ట ఫ్లవర్స్ అయితే వస్తాయి కదండి. మనం ఎన్ని పోషకాలు ఇచ్చుకున్నా మనకి ఫ్లవర్స్ అనేది ఇలాగే బ్లూమ్ అవుతాయి అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే నచ్చిన కలర్ ఏదైనా ఉన్నదనుకుంటే వాటి నుంచి మనం స్టెమ్స్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకొని మనం పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవాలి. అది ఏంటంటే ఇసుక అనేది ఎక్కువ పాలలో తీసుకోవాలి, అలాగే కొంచెం కంపోస్ట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కలర్ అని రేర్ కలర్ ఇంత స్టెమ్ అయితే తీసుకున్నాను. ఈ కిందని ఏవైతే కొమ్మలు ఉన్నాయో ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కొమ్మలు ఇంత సైజులోనే నేనైతే ఆకులన్నీ రిమూవ్ చేసేసాను. ఆ పాటింగ్ మిక్స్లో ఈ కొమ్మలు అనేది మనం గుచ్చుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇలా అయితే మనకి నచ్చిన కలర్ మనం ఐడెంటిఫికేషన్ ఏదైనా పెట్టుకొని ఇది పలానా కలర్ అని మనం ఇలా స్టెమ్స్ కూడా మనం అట్టే పెట్టుకోవచ్చు అనమాట. లేదు ఇదొక పద్ధతి అండి. లేదు అనుకుంటే ఇది మళ్ళీ వేస్తాను. లేదు అనుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వైట్ అండ్ పింక్ అనమాట. ఇగో చూసారా, ఫ్లవర్ ఉన్నది ఇక్కడ, ఎండిపోయి ఉందన్నమాట ఫ్లవర్. ఓకేనా? ఇంకా ఇది ఇలాగే వస్తాయి ఫ్లవర్స్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం చక్కగా వీటిని ఇదే టబ్లో ఉంచేసుకొని వీటిని మనం దగ్గరగా మనం ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇలాగా ట్రిమ్ చేసాం కదండి. చక్కగా ఒక 4-5 మొగ్గలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి మనకి ఇలా చక్కగా తీసేసి ఎండిపోయిన కొమ్మలు ఏమన్నా ఉంటే సరే తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు గమనించుకున్నట్టయితే చామంతి కటింగ్స్ అయితే నేను 3 పెట్టాను అనమాట. సో 3 ఇలా వేరువేరుగా ఉన్నాయి. ఓకేనా? వీటి మధ్యలోని మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఇక్కడ వీడండి, వేస్ట్ అన్వాంటెడ్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ గడ్డి ఇలాగా మొలుస్తుంది కదా, ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఓకేనా? అన్ని కుండీల్లో ఇలాగనే చేసుకోవాలన్నమాట. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను మీకు ఒక్క కుండీకి చేసి చూపిస్తున్నాను. మిగతావన్నీ చెయ్యాలి, చాలా టైం అయితే పడుతుంది. సో ఇవన్నీ కూడా మనం పీకేయాలన్నమాట, ఇంకా ఉంచకూడదు ఇలాంటివి ఏవి కూడా. సో చూసారు కదండి, చక్కగా మనకి కింద అంతా కూడా మనకి టబ్లోని ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది. అలాగే కింద ఆకులు కూడా ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా మనం
కొంచెం నీట్గా కనిపించేటట్టు రిమూవ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత మనకి కుండీ అంతా కూడా చాలా నీట్గా అయిపోయింది. అలాగే మనకి చామంతులకి ఇంకా పెస్ట్ అనేది పడతా ఉంటుందండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ పెస్ట్ అనేది మనకి అటాక్ అయింది. చూసారా, లైట్గా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు. ఓకే, సో దీన్ని మనకి అక్కర్లేదు అనుకుంటే కొమ్మ కట్ చేసి పడేసుకోవచ్చు. లేదు ఎందుకు మనకు కొమ్మ వేస్ట్ చేయాలనుకుంటే ఇగోండి ఇలా పెస్ట్ అనేది మనకు పడుతుంది. సో ఇలాగ మనం చేతితో ఇలా నలిపేసుకున్నా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత చక్కగా ఏదైనా బొరుగు తీసుకొని, ఇప్పుడైతే నేను బొరుగు తాలేదు, ఇలా మట్టి అంతా కూడా మనం ఇలా లూజ్ చేసేసుకోవాలి. సో మట్టి అంతా కూడా ఇలాగ మనం లూజ్ చేసుకొని కొంచెం ఏదైనా కంపోస్ట్ లాంటిది తింటే మనకి ఆవు పేడ కానీ, బాగా మాగిన పశువుల ఎరువు కానీ, అలాగే మన కిచెన్ వేస్ట్ ఏదైనా ఉంటే వేసుకొని ఇంక దీన్ని మనం పక్కన పెట్టేసుకోవడం. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఒక కుండీకి మనం చక్కగా చామంతి మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలో చూసాం కదండి. ఇక్కడైతే నా దగ్గర ఒక 50 కుండీలు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ చేయాలంటే టైం ప్రాసెస్ పడుతుంది. సో ఇలా మనం చేసుకొని చక్కగా నీడున్న ప్లేస్లో, అంటే ఎండ షేడ్ అనేది తగలాలి, అంటే వెలుతురు, గాలి, నీరు అన్నీ ఉండాలి. వీటికి డైరెక్ట్ ఎండ అనేది దీని మీద పడకూడదు. కాబట్టి నేను కొబ్బరి చెట్ల నీడలోనైతే పెట్టేస్తాను అనమాట. మిద్ది మీద నుంచి అయితే నేను తెచ్చేసానండి కిందికి. ఒకవేళ మీరు మిద్ది మీద పెట్టుకుంటానన్నా సరే, ఏదైనా షేడ్ ప్లేస్, ఏదైనా పెద్ద పెద్ద మొక్కలు, మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేది పెట్టుకుంటాం కదా డెకరేషన్ పర్పస్, అలాంటి మొక్కల నీడలోనే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను అన్ని కిందకి దించేసాను. సో ఇలా మనం చేసుకున్నట్టయితే ఇదంతా ఒక 2 days పని అయితే ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఈ కొమ్మలు అయితే ఉన్నాయి కదండి, కొన్ని నచ్చిన కలర్స్ అయితే నాకు ఇందులో ఉన్నాయి. అవనేది నేను సెపరేట్ చేసుకుంటాను. ఇలాగా చిన్న చిన్న చొట్ట పువ్వులు ఉన్నా పర్లేదు, మనకి కలర్ కోసం మనం ఆ పువ్వులను అట్టే పెట్టేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఉండేటప్పుడే మనం చక్కగా ఇలాంటి కటింగ్స్ అయితే చేసుకొని ఒక మార్క్ పెట్టేసుకుంటే సో ఫలానా కలర్ ఇది అనేది తెలుస్తుంది అనమాట. సో మనకి ఇలాంటి కొమ్మలన్నీ కూడా మనం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే చిగుర్లు అనేది వస్తూ ఉంటాయి. ఒక 10 to 15 daysకి ఈ కిందన ఏదైతే ఈ స్టెమ్ ఉందో కింద కటింగ్ చేసి పెడతాం కదా, దానికి రూట్స్ అనేది డెవలప్ అవుతాయి అనమాట. మనకి 15 to 20 daysలోనే రూట్స్ అనేది డెవలప్ అవుతాయి. రూట్స్ డెవలప్ అయిన తర్వాత మనకి పైన చిగుర్లు అనేది స్టార్ట్ అవుతాయండి. ప్రతి చిగురు మనం కట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఫస్ట్ ఈ చిగురు కట్ చేస్తే మళ్ళీ అక్కడ ఒక 3 చిగుర్లు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ 3 చిగుర్లు కూడా మళ్ళీ ఎదిగిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే అక్కడ 9 చిగుర్లు అనేది వస్తాయి అనమాట. అప్పుడు మనకి మొక్క కూడా చక్కగా గుబురుగా ఉంటుంది. నెక్స్ట్ సీజన్కి మనం ఫ్లవర్స్ అలా చక్కగా నిండుగా పువ్వులు పోస్తే చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా. అలా ప్రూనింగ్ మెథడ్లో మనం చాలా హ్యాపీగా మనం జూన్ వరకు వీటిని అలా కటింగ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే ఆషాఢం అనేది వస్తుందండి మనకి. ఆషాఢంలోని ఈ స్టెమ్స్ తీసుకొని మనకు నచ్చిన కుండీలో వేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు వీటిని మనం అసలు ప్లేస్ నుంచి మార్చకూడదు. అలాగే ఈ కొమ్మలు అనేది కూడా తీసి ఇంకో కుండీలో వేసుకోకూడదు. సో వీటికి పెస్ట్ అనేది ఎక్కువగా పడుతుంటుందండి. పట్టినప్పుడు ఖచ్చితంగా మనం బూడిదైనా పర్వాలేదు, లేదు పసుపు నీళ్ళైనా పర్వాలేదు, లేదు అనుకుంటే మనం నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి, మనం తయారు చేసుకున్నదైనా పర్లేదు, బయట మనకి షాప్స్లో కూడా అవైలబుల్ అవుతుంది కదా. సో అలా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే పెస్ట్ పట్టిందంటే చామంతి మొక్క అలాగా డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ బలం ఉండదు కాబట్టి వీటికి తొందరగా పెస్ట్ అటాక్ అనేది ఉంటుంది. కాబట్టి మొక్క పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదొక్కటి మనం గమనించుకోవాలి. లేదంటే మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. వీటికి అంతకు మించి ఇంకెక్కువ కేర్ అయితే ఈ మొక్కలకి మనం తీసుకోకర్లేదు. అలాగే ఈ నచ్చిన స్టెమ్స్ మటుకు ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే మటుకు తప్పనిసరిగా ఏదో ఒక ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి. అప్పుడు ఫలానా కలర్ అనేది మనకు తెలుస్తుంది. మనం పాటీ మిక్స్ చేసుకునేటప్పుడే ఎప్పుడైనా సరే ఇసుక అనేది కంపల్సరీ కలుపుకోవాలి. మనకి గొల్ల అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా చూసారు కదండి, చక్కగా ఇలా మనం స్టెమ్స్ అనేవి ఇలా సేవ్ చేసుకోవాలి. ఇలా ఎండిపోయినవి ఏమన్నా సరే మనం ఇలాగా తీసేసి పడేయాలన్నమాట. ఓకేనా? ఇలా చూసారు కదా. మిగతావన్నీ కూడా అదే కుండీలో ఉంచేసుకోవాలండి. కాకపోతే దగ్గరగా మనం ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట. సరేనా? అది మటుకు మర్చిపోకండి.
ఇలా ఉన్నదంతా కూడా చూసారు ఎండిపోయింది. చక్కగా మనం ఇవన్నీ రిమూవ్ చేసేసి ఎండిపోయినవన్నీ కూడా ఇక్కడికి ఇలా ట్రిమ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇంతవరకు లీవ్స్ అయితే తీసేసాను. నచ్చిన కలర్లన్నీ ఇలాగా మనం గుచ్చేసుకోవచ్చు అనమాట. దగ్గర గుచ్చేసుకోవచ్చు, ఏమవ్వదు. చూసారా, ఇలాగనమాట. ఇంకా వాటరింగ్ అనేది చేసేసి మనం ఈ కుండీల్ని నీడ ప్లేస్ లో మనం పెట్టేసుకోవాలి. అంటే ఎండ తగలాలి, మరి డైరెక్ట్ సన్ అనేది పడకూడదు. ఓకేనా, ఇలా రెడీ చేసుకోవాలి కుండీలన్నీ. ఇంకా సో వీడియో అనేది ఇదండి. ఇంకా చాలా పని అయితే ఉంది. సో తప్పకుండా వీడియోని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఇలానే చేసుకొని నెక్స్ట్ సీజన్కి ప్లాంట్స్ని కాపాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఉంటానండి. మరి నేనైతే ఇంక సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.